Hi guys, this is Ramna. Welcome back to my channel. సో ఎనీవే రీసెంట్గా ఒక 4 months అవుతుంది అనుకుంటా iQOO నుంచి మనకి iQOO 7 అనే మొబైల్ మనకి లాంచ్ చేశారు. బట్ మనకి మొబైల్ అయితే కనుక చాలా బాగుంటుంది కానీ అందులో కొన్ని ఫీచర్స్ మాత్రం ఓల్డ్ స్పెక్సే మనకి తీసుకొచ్చారనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ప్రాసెసర్ కానీ కెమెరాస్ కానీ మనకి ఓల్డ్ మనకి అంతకుముందు తీసుకొచ్చిన మనకి స్పెక్సే మనకి సేమ్ మనకి iQOO 7లో తీసుకొచ్చారు. అంతగా డిసప్పాయింట్ చేసింది ఈ మొబైల్ వచ్చేసరికి. చాలామంది కొనలేదన్నమాట. సో దానికి సక్సెసర్గా తీసుకొస్తున్నారు iQOO 7 Pro అనే మొబైల్ మనకి. సో మనకి జూలై 4th ఈ మొబైల్ లాంచ్ అవ్వబోతుంది. అయితే స్పెక్స్ ఎలాగుండబోతున్నాయి ఏంటి ఆల్రెడీ మీకు చాలా వరకు తెలిసిన విషయమే. బట్ ఇది లాంచ్ చేస్తున్నారు, బట్ ఇందులో ఏమైనా చేంజెస్ ఉన్నాయా అని చెప్పి మీకు చిన్న సందేహం ఉంటే కనుక వీడియో ఎండ్ వరకు చూడండి. iQOO ఫ్యాన్స్ అనుకుంటే మాత్రం ఎండ్ వరకు చూసిన తర్వాత మీ ఒపీనియన్ కామెంట్స్లో చెప్పండి. మీకు అంతగా మార్పు ఉందా లేదా దాని గురించి క్లారిటీగా నాకు కూడా తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ప్లీజ్ రిక్వెస్ట్ లైక్ చేయండి మన రమణ టెక్ గురి ఛానల్ని. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో టాపిక్లోకి వస్తే వెరీ ఫస్ట్ వచ్చేసరికి డిజైన్ చూస్తే మనకి బ్యాక్ సైడ్ కెమెరా బంప్స్ కానీ ఫ్రంట్ పంచువల్ డిస్ప్లే కానీ iQOO 7కి Neo 7 Proకి ఎటువంటి మార్పు లేదనమాట. సేమ్ డిజైన్తో మనకి iQOO 7 Pro అనే మొబైల్ మనకి లాంచ్ చేస్తున్నారు. బట్ మనకి కొత్త వేరియంట్ తీసుకొస్తున్నారనమాట. బ్యాక్ సైడ్ మనకి లెదర్ ఫినిష్తో వస్తుంది అండ్ ఆరెంజ్ వేరియంట్తో వస్తుంది అనమాట. ఇది మాత్రం కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది. చాలా ఫోకస్ తీసుకొస్తున్నారు, చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది అనమాట. అండ్ మనకి పబ్లిసిటీ బాగా చేస్తున్నారు ఈ ఆరెంజ్ వేరియంట్ మీద. చాలా వరకు మనకి యూనిట్స్ ఇవే తీసుకొస్తారు అండ్ ఇవే పంపిస్తారనమాట. ఈ ఆరెంజ్ వేరియంట్ అనేది లెదర్ ఫినిష్తో వస్తుంది. ఈ మధ్య చాలా మొబైల్స్ మనకి లెదర్ ఫినిష్తో వస్తాయి. చాలామంది ఇష్టపడుతున్నారు కాబట్టి ఈ లెదర్ ఫినిష్ అనేది మనకి చాలా మొబైల్స్ మనకి లాంచ్ అవ్వబోతాయి ఫ్యూచర్లో కూడా. ఎనీవే మనకి నార్మల్గా అయితే కనుక డిజైన్ క్వాలిటీ బాగానే ఉంది, కానీ లెదర్ ఫినిష్తో వచ్చిన ఆరెంజ్ మనకి వేరియంట్ మాత్రం కొంచెం మార్పుతో మనకి వస్తుందన్నమాట. ప్రైస్ కొంచెం ఎక్కువే ఉండవచ్చు ఈ కొత్త వేరియంట్ వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే డిస్ప్లే క్వాలిటీ 6.78 ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz GPUతో వస్తుంది అండ్ మ్యాక్సిమం బ్రైట్నెస్ మనకి 1500 మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది. సో లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే కనుక ఈ మొబైల్లో కొంచెం లెవెల్ అనేది కొంచెం అంటే నిట్స్ అనేది మనకు కొంచెం పెంచారనమాట. సామ్సంగ్ డిస్ప్లే కాబట్టి మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. యూట్యూబ్ వీడియోస్ ఎక్కువ చూస్తున్నా అనుకుంటే మాత్రం డిస్ప్లే క్వాలిటీ హైలైట్గా ఉండబోతుంది. నాకు తెలిసి ఈ మొబైల్ స్టీరియో స్పీకర్స్ అటువంటి ఏం ప్రొవైడ్ చేయట్లేదు. నార్మల్గా అయితే కనుక లౌడ్ స్పీకర్తో వస్తుంది. బాగానే ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే మెయిన్ చేంజ్ ఏమైనా ఉంది అనుకుంటే ప్రాసెసర్ అనమాట. ఇది మనకి స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్తో వస్తుంది. ఈ ప్రాసెసర్ అయితే కనుక అల్టిమేట్గా ఉండబోతుంది. ఫ్యూ మంత్స్ క్రితం తీసుకొచ్చిన iQOO 7లో మనకి మీటిక్ ప్రాసెసర్ తీసుకొచ్చారు. బట్ ఇందులో మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తీసుకొచ్చారు కాబట్టి చాలా హైలైట్గా ఉండబోతుంది. మీరు గేమింగ్ లవర్స్ అనుకుంటే మాత్రం ఈ ప్రాసెసర్ అల్టిమేట్గా ఉంటుంది. 8GB ర్యామ్తో వస్తుంది, 1GB స్టోరేజ్తో వస్తుంది, UFS 3.0 సపోర్ట్ చేస్తుంది. ఇంకా iQOO అనగానే మనకి గేమింగ్ విషయంలో సపరేట్గా చెప్పవసరం లేదు. గ్రాఫిక్ కార్డ్స్ ఉంటుంది, దాంతోపాటు మనకి మోషన్ గ్రాఫిక్ ఉంటుంది. సపరేట్గా మనకి వేరే చిప్ పెడతారనమాట. అండ్ మీకు అన్ని విషయాల్లో మాత్రం గేమింగ్ అయితే కనుక అల్టిమేట్గా ఉంటుంది iQOOలో వచ్చేసరికి. గేమింగ్ కోసమే కావాలి అండ్ అనుకుంటే ఈ మొబైల్ మాత్రం అల్టిమేట్ అనమాట. ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ ప్రాసెసర్ కానీ అల్టిమేట్గా ఉండబోతుంది ఇందులో వచ్చేసరికి. 8+ Gen 1 ప్రాసెసర్ మనం చూస్తూనే ఉంటాము ఈ ఎండింగ్ వరకు. స్టార్టింగ్గా మనకి OnePlus తీసుకొచ్చింది, ఈ ఎండింగ్ చూస్తూనే ఉంటాము ఈ ప్రాసెసర్ వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే కెమెరాస్ అనమాట. మెయిన్ కెమెరా 50 MP అపర్చర్ 8తో వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెప్పులతో వస్తుంది అండ్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెప్పులతో వస్తుంది. ఇది మనకి శాంసంగ్ సెన్సార్ అని చెప్పి కొన్ని రూమర్స్ కొన్ని వెబ్సైట్లో చూపిస్తూనే ఉన్నారు. సోనీ సెన్సార్ కాదని చెప్పి కొన్ని వెబ్సైట్లో చూపిస్తున్నారు అనమాట. లాస్ట్ మనకి తీసుకొచ్చిన iQOO 7లో మనకి 64 కెమెరా ఉంది, బట్ ఇందులో మాత్రం 50 MP ఉంది కాబట్టి కొంచెం చేంజ్ ఉండవచ్చు. డీటెయిల్స్ అనేది ఇంకా బాగా కనబడుతుంది అనమాట. మంచి ఫోకస్ తీసుకొచ్చారు కెమెరా మీద. అయితే బ్యాక్ 4K రికార్డింగ్ చేసుకోవచ్చు. సెల్ఫీ 16 MP అపర్చర్ 2.5తో వస్తుంది. బ్యాక్ కెమెరా కానీ అండ్ మెయిన్ కెమెరా ఫ్రంట్ కెమెరా కానీ చాలా బాగుంటుంది. ఇంకా బ్యాక్ నుంచి 8 MP అల్ట్రా 2 MP మ్యాక్రో ఇవన్నీ కామను. మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. మీ కెమెరా కోసం చూస్తున్నాం అనుకుంటే మాత్రం ఈ సెన్సార్ చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ మాట్లాడితే బ్యాటరీ అనమాట. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 120 watts ప్రొవైడ్ చేస్తున్నారు. 8 minutesలో మనకి 50% ఛార్జ్ అవుతుందని చెప్పి వీళ్ళు మెన్షన్ చేశారనమాట. ఆల్మోస్ట్ మనకి మీకు ట్రావెల్ చేస్తున్నాను, మీకు బ్యాటరీ చాలా ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం చాలా ఫాస్ట్గా మనకి ఛార్జ్ అవుతుంది ఈ మొబైల్ వచ్చేసరికి. అండ్ 5000 mAh బ్యాటరీ అంటే అల్టిమేట్ అనమాట. మనకి ఈ ప్రాసెసర్కి ఈ బ్యాటరీ అనేది మనకి డౌన్ అవ్వదన్నమాట. నేను వాడుతున్నాను చెప్తున్నాను. OnePlus మొబైల్ వచ్చేసరికి చాలా బాగుంటుంది మీకు. బ్యాటరీ బ్యాకప్ అనేది మీకు 1 day ఖచ్చితంగా వస్తుంది. మీరు ఎంత యూజ్ అయినా సరే. లేదు నేను నార్మల్గా వాడుతాను అనుకుంటే 1 day ఈజీగా వస్తుంది అనమాట. బ్యాటరీ బ్యాకప్ అయితే కనుక చాలా బాగుంటుంది. ఫాస్ట్గా మనకి ఛార్జ్ చేసుకోవచ్చు కాబట్టి అల్టిమేట్ అనమాట. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తుంది ఈ మొబైల్. ఆల్మోస్ట్ మనకి చాలా మార్పులతో
ఫర్ ఎగ్జాంపుల్గా డిజైన్ కానీ, కెమెరాస్ కానీ, ప్రాసెసర్ కానీ, ఛార్జర్ కానీ చాలా మార్పులతో మనకి లాస్ట్ మంత్ తీసుకొచ్చిన మొబైల్తో పోల్చుకుంటే ఈ మొబైల్ మాత్రం అల్టిమేట్గా ఉండబోతుంది అనమాట. బట్ ప్రైజ్ ప్రస్తుతానికైతే iQOO Neo 7 అనే మొబైల్ మనకి 28,000కే అమెజాన్లో ఉంది. అండ్ ఈ మొబైల్ ఎంత తీసుకొస్తారంటే మినిమం 5,000 వేసుకోండి. సో 29, 30, 31, 32, 33. సో మ్యాక్సిమం మనకి ఈ మొబైల్ 34,000కే రావచ్చు. కార్డ్ ఆఫర్తో ఈ మొబైల్ మనకి ఇంట్రొడ్యూస్ ప్రైస్ చూస్తే మనకి 32,000కి కానీ ఈ మొబైల్ రావచ్చు అనమాట. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో మాత్రం చాలా బెటర్. బట్ 35,000 పెడితే కనుక ఖచ్చితంగా ఆలోచించండి. అక్కడ మనకి మోటో గట్టి పోటీ ఉంది అండ్ రియల్మీ గట్టి పోటీ ఉంది. 35,000 పెట్టగానే మనకి సో OnePlus గట్టి పోటీ ఉంది. బట్ మనకి ప్రైస్ మాత్రం కొంచెం మైండ్లో పెట్టుకొని తీసుకొస్తే కనుక నా దృష్టిలో అయితే కనుక 31,000 తీసుకొస్తే కనుక అల్టిమేట్ మొబైల్ అవుతుంది. 32 అయినా పర్వాలేదు, కానీ అంతమించి ఎక్స్ట్రా వెళ్ళిందంటే కనుక కొంచెం ఆలోచించండి. ఈరోజు టాపిక్ ఇదనమాట. మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి చిన్న షార్ట్ వీడియో చేశాను. మీకు నచ్చిందనుకోండి, నచ్చితే మాత్రం ప్లీజ్ మన రమణ టెక్ గురు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్ బాయ్, జై హింద్.